నేడు గాంధీ భవన్ లో కాంగ్రెస్ పీఏసీ టీపీసీసీ అడ్వైజరీ కమిటీ సమావేశం కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల వ్యూహంపై చర్చించబోతున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, రాష్ట్ర స్థాయి కమిటీల నిర్మాణం భేటీలో చర్చకు రానుంది. యూరియా కొరతపై ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి రాజకీయాలకు కౌంటర్ ఇచ్చేలా వ్యూహాలు రచించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తో మా ప్రతినిధి ప్రేమ్ సిద్ధంగా ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ప్రేమ్. దీపిక, అయితే కాంగ్రెస్ పార్టీ పిసిసి పొలిటికల్ అఫైర్స్ తో పాటు అడ్వైజరీ కమిటీ సమావేశం కానుంది. ముఖ్యంగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో పార్టీగా ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలనే అంశాలతో పాటుగా 42% బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసింది. దాంతో పాటుగా జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక, ఓట్ చోరీకి సంబంధించినటువంటి అంశము, ఇట్లా 8 అంశాలు, యూరియా కొరతలపై బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్నటువంటి వాటిపై కూడా ఈ అంశాలు చర్చించే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా పార్టీ నిర్మాణంపై కూడా పార్టీ నిర్మాణానికి సంబంధించి ఇన్ఛార్జీలు, దాంతో పాటుగా గ్రామాలు, మండలాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పదవుల భర్తీ విషయంలో కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ 8 అంశాలకు సంబంధించి, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1.5 సంవత్సరాల కాలం గడిచింది. కానీ ఇప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం, గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల నుంచి, మరొకవైపు సామాన్య జనాల నుంచి కూడా పెద్ద ఎత్తున నెగిటివిటీ వస్తున్నటువంటి దాంట్లో స్థానిక సంస్థలు ఇప్పటికీ 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చింది. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కూడా చెప్పడం జరిగింది. ఇదే ఎజెండానే కులగణన చేసిన తర్వాత రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లోనే 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చింది. కానీ ప్రభుత్వంగా చేయాల్సినటువంటి అన్ని పనులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే చేసింది. ఒకవైపు బీసీ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టుకొని కేంద్రాన్ని పంపించడం జరిగింది. మరొక వైపు ఆర్డినెన్స్ ద్వారా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి పంపించినటువంటి బిల్లులపై కానీ ఆర్డినెన్స్ పై ఎట్లాంటి ఒక అడుగు కూడా ముందుకు వేయకపోవడంతో జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ నిరసన కూడా చేపట్టడం జరిగింది. ఇక ప్రభుత్వంగా చేయాల్సినటువంటి అన్ని పనులు చేసినా అటు బీజేపీ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఇక ఎలా ముందుకు వెళ్ళాలి, 2 ఆప్షన్స్ మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. ఒకటి, తక్షణమే పార్టీ పరంగా 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక ప్రకటన చేయడం, లేదా మరొక 3 లేదా 6 నెలలు గ్యాప్ తీసుకొని కేంద్రంపై ఏ విధంగానైనా ఒత్తిడి తెచ్చి ఆ శాతానికి సంబంధించి సాధించడం. ఈ 2 అంశాలపై కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. ముఖ్యంగా నేతల అభిప్రాయాలను కూడా ఎమ్మెల్యేల నుంచి స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, జనాలు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. ఇటు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలుగా మీరంతా కూడా అయ్యారు. కానీ పార్టీ కోసం 10 ఏళ్ల పాటు జైల్లో ఉండి పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలకు ఎట్లాంటి పదవులు లేవని చెప్పేసి కూడా స్థానికంగా నేతలపై, ఏదైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులపై ఒత్తిడి రావడంతో ఇక స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి వాటిపై ప్రధానంగా కూడా చర్చ జరగబోతుంది. మెజారిటీగా ఉన్నటువంటి మంత్రులంతా కూడా ఖచ్చితంగా ఎన్నికలు ఇప్పటికిప్పుడు నిర్వహించాలి. దాంట్లో 42% పార్టీ పరంగా ఇస్తే ఎన్నికలు తక్షణమే నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది. మరొకవైపు హైకోర్టు ఇచ్చినటువంటి గడువుపై కూడా, ఎందుకంటే వచ్చే నెల 30వ తేదీలోపు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి హైకోర్టు కూడా చెప్పడంతో ఖచ్చితంగా ఈ సమావేశంలోనే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరొకవైపు యూరియా విషయంలో కూడా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు యూరియా ఇవ్వాల్సింది కేంద్రమే కాబట్టి కేంద్రం బీజేపీ కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వల్లనే యూరియా కొరత ఏర్పడిందని ఇట్లాంటి నిందలు వేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు బీజేపీ బీఆర్ఎస్ అనేటువంటి అంశాన్ని జనాల్లోకి ఏ విధంగా తీసుకువెళ్లాలనే దానిపై కూడా ఈ సమావేశాల్లో చర్చిస్తారు. ఇక పార్టీకి సంబంధించి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి వారందరికీ పదవులు, ఎందుకంటే ఇటు ప్రభుత్వంగా ఉండాల్సినటువంటి వారికి ప్రభుత్వంగా, పార్టీ పరంగా ఇవ్వాల్సినటువంటి పదవుల విషయంలో కూడా ఎట్లా ముందుకు వెళ్లాలనేటువంటి అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం అయితే ఉంది. దీపిక. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ.